అన్నాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు. అవునా కాదా? ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఎవరికీ లేదు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు. ఈ సభ చెప్తా ఉంది రైతుల వేద. తమ్ముళ్ళు, సాగునీరు మీకు ఒక్క పని, చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదీ లేకుండా చేశారు. మా తమ్ముళ్ల బాధ చూస్తున్నా, ఉద్యోగాలు లేక. ఎక్కడ చూసినా యువతే ఆకాశానికి ఎగురుతున్నారు మా యువత. నాకు అనిపిస్తుంది రేపు ఎన్నికల్లో ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసేది మా యువతే. మీ జీవితాలతో ఆడుకున్నారా లేదా? మెగా డిఎస్ ఇచ్చారా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టారా మీకు? ఒక్క ఉద్యోగం వచ్చిందా మీకు? ఇంకా కోపం రాలా మీకు? వచ్చింది. చూపిస్తారా మీ తడాక? ఇంకొక పక్క బాధలకు గురైన మా ఆడబిడ్డల తిరుగుబాటు కనపడుస్తా ఉంది. ఇవన్నీ చేయలేక ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి చేతనైంది కేసులు పెట్టడం, వేధించడం, భయభ్రాంతులు చేయడం, అణగదొక్కడం తప్ప అభివృద్ధి చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీకోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన సమయం ఇది. 5 ఏళ్లు నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు? మే 13వ తారీఖు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిరోజు 45 రోజులే టైం ఉంది. సమయం లేదు మిత్రమా. హుషారుగా ఉండాలి. కౌంట్ డౌన్ ప్రారంభం అయిందా లేదా? ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే, జగన్ ఇంటికి పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, మా యువతకు ఉద్యోగాలు రావాలి.